ఉసిరికాయల సీజన్ వచ్చేసిందండి. ఉసిరికాయ పచ్చడి పెట్టారా? నేనైతే పెట్టాను. నిమ్మరసంతో పెట్టాను. భలే టేస్టీగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు చింతపండుతో పెట్టేవాళ్ళం. కానీ ఈసారి నిమ్మరసం వేసి పెట్టాను. ముక్క సాఫ్ట్‌గా, గుజ్జు గుజ్జుగా భలే టేస్టీగా ఉంది. ఈ ఉసిరికాయ పచ్చడిని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఉసిరికాయలనైతే శుభ్రంగా కడిగి తుడిచి ఒక కప్ తీసుకొని ఆ కప్‌తో మెజర్ చేసుకొని తీసుకున్నాను. 2 కప్పుల ఉసిరికాయలు అయ్యాయి. అదే కప్‌తో కప్పున్నర దాకా ఆయిల్ తీసుకొని ఉసిరికాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్క కొంచెం సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. ఒకసారి అలా ప్రెస్ చేస్తే విడివిడిగా రేఖలు రావాలి. అలా వస్తే మనకి ఫ్రై అయిపోయినట్లే. మరి ఎక్కువ ఫ్రై చేసుకున్నారంటే ముక్క మరీ డ్రైగా అయిపోతుంది. ఇక వీటిని పక్కన పెట్టుకొని మరొక ప్యాన్ లో 1 స్పూన్ మెంతులు, 3 స్పూన్లు ఆవాలు వేసుకొని వీటిని డ్రైగా రోస్ట్ చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులోనే ఒక 4 స్పూన్లు కారం, 3 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. నార్మల్ సాల్ట్ అయితే 4 స్పూన్లు దాకా పడుతుంది. ఇక ఫ్రై చేసుకున్న ఉసిరికాయలను కూడా ఇందులో వేసుకొని ఉప్పు, కారం, ఆవమెంతి పౌడరు అన్నీ బాగా పట్టేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ని పోపుకి కాస్త ప్యాన్లో ఉంచుకొని మిగిలిన ఆయిల్ అంతా వేసుకొని కలుపుకోవాలి. ఇక నిమ్మకాయల్ని ఒక 5 నిమ్మకాయల్ని ఇలా రసాన్ని తీసుకొని ఈ రసాన్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం పచ్చడిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. నిమ్మరసం వేసిన తర్వాతే పచ్చడిలో మనకి గుజ్జు గుజ్జుగా వచ్చేస్తుంది. గ్రేవీ పార్ట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఆవమెంతి పౌడరు, కారము, ఉప్పు ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, కొన్ని దంచుకున్న వెల్లుల్లి రేఖలు వేసుకున్న పోపుని పచ్చడిలో వేసుకొని చల్లారిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఇక ఈ పచ్చడిని ఒక 2 రోజులు అలా పక్కన పెట్టుకున్నారంటే ముక్క చాలా సాఫ్ట్ గా అయిపోతుంది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చి ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే స్వర్గం అనుకోండి. అంత టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో. ఎన్ని కూరలున్నా పక్కన పెట్టి ఈ పచ్చడితోనే అన్నం అంతా తినేస్తారు. అంత రుచిగా ఉంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. బై బాయ్.